ఓం నమస్కారం అండి. ఓ నే- నేను శాస్త్రి ఏమనగాల శాస్త్రి సనాతన్ సేనకు స్వాగతం సుస్వాగతం. అయితే ఇవాళ ఇప్పుడు ఈ స్టాలం రాజు ఏదైతే మల్లెపూల గురించి ఏం మాట్లాడాడో దాని గురించి ఇప్పటికే చాలా మంది కేసులు ఫైల్ చేశారు అని అంటున్నారు. కాకపోతే ఇవన్నీ అసలు దీని లీగల్ వ్యాలిడిటీ ఏమిటి, వీటిని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, దీని గురించి అని చెప్పి హైకోర్టు అడ్వకేట్ ఒక ఆయన వచ్చారు, డాక్టర్ శ్రీ ప్రభాకర్ శర్మ గారు. సో ఆయనతోటి మాట్లాడి అసలు విషయాలన్నీ తెలుసుకుందాము. నమస్కారం ప్రభాకర్ శర్మ గారు. నమస్తే శాస్త్రి గారు. సార్, ముందు మనం మొదలుపెట్టే ముందు మీరు మీ గురించి కొంచెం పరిచయం ఇస్తే, సో దట్ ప్రేక్షకులకి వాళ్ళకి అర్థమవుతుంది మీ మీ కెపాసిటీ ఏమిటి అని. దాని తర్వాత నేను క్వశ్చన్లు అడుగుతాను సార్. I'm మీరు practicing advocate యా. at High Court as well as the City Civil Court, Hyderabad and Secunderabad. ఓ, ఓకే. అంటే మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ హైకోర్టులో కూడా వెళ్తుంటుంటారు. Yes, 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 తెలంగాణ హైకోర్టా అయితే yes, yes. ఆంధ్రాకు కూడా తెలంగాణ, వెళ్ళొచ్చా సార్? తెలంగాణ తెలంగాణ ఆంధ్రాకు కూడా వెళ్ళొచ్చా సార్ మీరు అవసరమైతే? వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. ఓ, ఓకే, ఓకే. అయితే ఇప్పుడు మీరు ఈ స్టాలిన్ రాజు ఈ ఆడవాళ్ళ పువ్వుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మీరు చూశారు కదా, ఎస్, వీడియోలు అవి. చూశాను అయితే దాని సోషల్ మీద మీడియాలో. ఆ, అయితే దాని మీద క్వశ్చన్లు అడుగుతాను సార్. ఇంకా మనం అట్లా ముందుకెళ్ళి లాస్ట్లో మనం ఏం చేద్దాము అనేది నేను లాస్ట్లో అడుగుతాను మిమ్మల్ని. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్టాలం రాజు మాట్లాడిన మాటలు, ఈ పూల గురించి, ఆ తలలో పెట్టుకుండే ఆడవాళ్ళందరూ కూడా హిందూ స్త్రీలను ఉద్దేశించి అన్నాడా, లేకపోతే అసలు స్త్రీ జాతి గురించి అన్నాడనా మీ ఉద్దేశము? స్త్రీ జాతి అంటే హిందూ స్త్రీ జాతి గురించి. ఓ, ఓకే, ఓకే. అంటే జనరల్ గా హిందూ స్త్రీలే పూలను ఆ, పెట్టుకోవడానికి అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. ఇంకోటి, అసలు పూలు ఉత్త ఆడవాళ్ళ తలలోకి మతుకే వెళ్తాయా, లేకపోతే ఇంకెక్కడైనా ఉపయోగిస్తామా? అసలు ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఆయన ఉద్దేశం ఒకటే, తను మత ప్రచారం చేసుకోవడానికి ఆయనకు అభ్యంతరం లేదు రాజ్యాంగం యొక్క పరిధిలో. ఆ, కానీ ఇతర మతస్థులను దూషించడానికి వీల్లేదు, ఆ, ఇతర మతస్థులను అవమానించడానికి వీల్లేదు, వాళ్ళ సాంప్రదాయాలను కట్టుబాట్లను వీటిని విమర్శించడానికి వీల్లేదు. వీళ్ళు ఈ మధ్యకాలంలో ఏమైందంటే, వీళ్ళు తమ యొక్క బైబిల్లో ఉన్న సువార్తలు ఏదో చెప్పుకోక, వీళ్ళు అక్కడ ఏదో విషయం అనేది వాళ్ళు ఎలా అయిపోయిందంటే హిందూ ధర్మాన్ని ఎలా దూషించాలి, హిందూ ధర్మాన్ని ఎలా విమర్శించాలి, వాళ్ళని ఏ రకంగా నవలపాలు చేయాలి, ఈ రకంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నట్టుగా ఆ సోషల్ మీడియా వచ్చినటువంటి ఆ వైరల్ అయినటువంటి వార్తలు చూస్తుంటే క్లియర్ తెలుస్తుంది. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ ఎలా తీసుకొచ్చాడంటే, అక్కడ ఏదో ఒక పూలు అమ్ముకునే అబ్బాయి అవును. అక్కడ పూల కొట్టు పెట్టుకున్నాడంట. అక్కడ ఉన్న పాస్టరు, నాయన ఇక్కడెందుకు పెట్టుకున్నా, ఇక్కడ ఉపయోగం లేదు నీకు అని చెప్పి వెళ్ళాడట. ఉం? ఎంతో మంది ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఈ ఒక్కరు కూడా కొనుక్కోలేదు. ఉం? తర్వాత ఆయన చివరికి వస్తూ, ఏరా అబ్బాయి, ఎవరైనా పూలు అమ్ముడు అంటే మూరెడు కూడా అమ్ముడు పోయలేదు అని చెప్పి ఆయన అన్నాడట. దాని మీద పూలు పెట్టుకునే వాళ్ళు బజారు వాళ్ళు పూలు పెట్టుకుంటారు, చర్చికి వచ్చే వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు పరిశుద్ధ ఆత్మలు. బజార్ వాళ్ళని ఈ రకంగా చాలా హీనంగా మాట్లాడు, చాలా హీనాతిహీనంగా మాట్లాడు. ఒక సార్, రకంగా హిందూ స్త్రీలను వేశ్యల మాదిరిగా చిత్రీకరించాడు. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్. బజారు స్త్రీలు అనేదానికి అది చాలా ప్రమాదకరమైంది, చాలా అభ్యంతరకరమైంది, చాలా అఫెన్సివ్ లాంగ్వేజ్, నేరపూరితమైన శబ్దాలు అవి. ఇప్పుడు మేరీ మాతకి అక్కడ, ఇప్పుడు అక్కడ గుణదల్లో కానీ అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా సార్, మేరీ మాత విగ్రహాలన్నీ, వాటికి కూడా మరి ఉన్నాయి. పూలు పెడతారు కదా సార్, మరి అది కూడా. విజయవాడ గుణదల్లో, ఆ, విజయవాడ గుణదల్లో ఉంది. అవును. మరి మరి అక్కడ పూలు పెడతారు, ఆమెకి కూడా పూలు పెడుతున్నారు కదా, మరి అవన్నీ ఇందులోకి ఈ ఆయన బాటల్లోకి రావా అవి? నాకు అర్థం కావట్లే. ఈ ఆయనకే తెలియాలి అసలు ఎందుకు ఆ టాపిక్ ఎందుకు. అక్కడ ఏదో నాలుగు సువార్తలు చెప్పేసుకొని
చక్కగా ఈ రకంగా మన యొక్క ఆ యొక్క మన మనుష్య దేహాన్ని లేకుంటే మనుష్య జన్మను సార్థకం చేసుకుందాం అని ఈ రకంగా ఏదైనా మాట్లాడితే బాగుండేది. సార్ అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. సార్ బైబిల్ ఒక చిన్న పుస్తకము. దాంట్లోంచి అవును. ఎంత సువార్తలు చెప్తాడు, ఏం చెప్తాడు. ఆ, జనాల్ని ఆ. మార్చాలంటే ఇట్లా చెప్పి మార్చొచ్చు గాని, సువార్తలు చెప్తే ఎవరు మారుతారు సార్ మీరొకళ్ళు? స్వార్థలు చెప్పకూడదు అంటారు. చెప్పకూడదు కాదు. చెప్పడానికి ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరాలు విషయం లేదు గమ్మన. వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. ఏంటంటే అక్కడ వెళ్ళేసరికి కూడా ఈ రకంగా వెళ్ళండి బజారు వాళ్ళు స్త్రీలు బజారు సంబంధికులు. ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళు ఎలా అన్నారంటే వీళ్ళు పరిశుద్ధాత్మ సంబంధికులు, చర్చికి వచ్చేవాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధికులు, వారు బజారు సంబంధికులు కాదు. వాళ్ళును యేసుక్రీస్తు తన రక్తంతో పరిశుభ్రం చేశాడు. ఇలా ఏదేదో మాట్లాడేశాడు. ఏదైనా మాట్లాడుకో, పూలు పెట్టుకున్న వాళ్ళు బజారు స్త్రీలు అనడం వాళ్ళను ఏ స్థాయికి దిగజార్చాడు. ఎగ్జాక్ట్‌లీ. అలా అనే అధికారం ఆయనకి ఎక్కడిది? ఇది మనము 2 మతాల మధ్య విద్వేషం పెంచడానికే అయ్యుండొచ్చు అని కూడా ఆ కోణంలో కూడా డెఫినెట్గా. ఆన్సర్ ఎందుకంటే ఇప్పుడు ఇంత పూర్వం ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో హ్మ్. అప్పుడు 153A అనేది ఉండేది. హ్మ్. ఇప్పుడు అది ఇప్పుడు మళ్ళా భారతీయ న్యాయ సంస్థ అని వచ్చింది. అవును. దాని ప్రకారం ఇప్పుడు 196 అయింది. ఓకే. ఆ 196 సెక్షన్ ప్రకారం హ్మ్. ప్రమోటింగ్ ఎనిమిటీ ఆ! బిట్వీన్ ది పీపుల్ బిలాంగింగ్ టు ది డిఫరెంట్ రిలీజియస్ హ్మ్. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి అందులో. ఉం? అంటే మనుష్యుణ్ణి మతపరంగా రెచ్చగొట్టి విద్వేషాన్ని నూరిపోసినా లేదా ఆ రకంగా రెచ్చగొట్టినా లేదా భాషాపరంగా రెచ్చగొట్టినా లేదా ప్రాంతపరంగా రెచ్చగొట్టినా ఇంక ఏ రకంగా రెచ్చగొట్టినా వాళ్ళు ఈ సెక్షన్ ప్రకారం 196 ప్రకారం ఏమవుతుందంటే వాళ్ళు నేరస్తులు. ఆ రకంగా ఇప్పుడు అలా ఇప్పుడు నేరస్తులను శిక్షించే అధికారం భారతీయ శిక్షా స్మృతికి ఉంది. అంటే ఇప్పుడు భారతీయ న్యాయ సంస్థకు ఉంది. అయితే నా క్వెషన్ ఇక్కడ ఒకటుంది. ఉం. ఇప్పుడు తెలంగాణలో ఆన్ రికార్డ్, ఆన్ పేపర్ క్రిస్టియన్స్ అనేవాడు ఎవ్వడు లేడు. అవునా కాదా? అవును. ఎస్. ఆ! అందరూ కూడాను ఇంకా హిందూ పేర్లతోటే ఉన్నారు. దే మైట్ బి ప్రాక్టీసింగ్. బట్ ఎస్. ఆన్ రికార్డ్ దేర్ ఈస్ నో క్రిస్టియన్ ఇన్ తెలంగాణ. క్రిస్టియన్. ఎస్. ఓకే. ఎస్. ఇప్పుడు క్రిస్టియనే లేనప్పుడు నేను క్రిస్టియన్ గురించి మాట్లాడాను, లేతే నేను క్రిస్టియన్ అయ్యి వాళ్ళని హిందువులని అన్నాను అనేది మనం ఎట్లా ప్రూవ్ చేయొచ్చు? ఇప్పుడు అతను ఆ రకంగా మాట్లాడుతూ పరిశుద్ధాత్మలు అన్నాడు. ఓకే. ఇక్కడికి వచ్చిన స్త్రీలు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పరిశుద్ధాత్మ సంబంధీకులు అన్నాడు. హ్మ్. తర్వాత యేసు రక్తంచే పరిశుద్ధులైన వారు అన్నాడు. ఓకే. అంటే యేసు అనే శబ్దం ఎప్పుడైతే వస్తుందో, క్రీస్తు అనే శబ్దం అయితే ఎప్పుడైతే వస్తుందో, హ్మ్. చర్చి అనే శబ్దం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఆ! క్రైస్తవ విషయం అనే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. కరెక్టే. నేను అసలు క్రైస్తవుని క్రైస్తవులు ఎవరు కాదు. లేరు కదా అంటాడు. ఆ? క్రైస్తవులు ఎవరు లేరు కదా అంటాడు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఎక్కడ? చిలకలూరిపేట చర్చిలో. అవును. అక్కడ చర్చిలో జరిగింది. అవును. ఆయన పాస్టర్. అవును. ఇష్టాలయం రాజో పాలెం రాజో అతను హ్మ్. పాస్టర్. అవును. ఆయన జోకులు చెప్పుకోవడానికి చర్చిని వేదికగా తీసుకొని హిందువులను హేళనగా అవహేళన చేయడం అన్నట్టు. నేను హిందూ పేరు ఉచ్చరించలేదు కదా అని అనొచ్చు కదా సార్ ఆయన. పూలు పెట్టుకునే వాళ్ళు ఎవరు పోని? ఇఫ్ దట్ ఈస్ ది కేస్. ఎవరైనా అయ్యుండొచ్చు. పూలు పెట్టుకునేవాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు కదా అంటాడు. సరే, ఎవరిని ఉద్దేశించి అన్నావు మరి చెప్పు. సరే, ఓకే. హ్మ్. వాళ్ళు ఏ రకంగా సంబంధం లేదు, నేను అనలేదు వీళ్ళ గురించి కాదు. ఎవరైతే స్త్రీల గురించి అన్నావు కదా. అవును. ఆ, పోనీ ఆ పూలమ్మ వ్యక్తిని వ్యవహారం ఎలా ఉందంటే ఆ పాస్టర్ వెళుతూ ఇక్కడెందుకు అమ్ముకుంటావురా, ఆ భాష ఏంటి? హ్మ్. పూలమ్మ వ్యక్తిని చాలా గౌరవంగా మాట్లాడొచ్చు కదా. ఏ హ్మ్. పూలబ్బాయి, ఏ పూలమ్మి, ఈ రకంగా మాట్లాడొచ్చు. ఏరా అనడం
వేరే అమ్ముడు పోయారా? మూరెలు కూడా అమ్ముడు పోలేదు కదండి. ఇది ఈ రకంగా చాలా హేళనగా మాట్లాడడం, అంటే పూల వాళ్ళను, పూలమ్మే వాళ్ళను సైతం చాలా హీనంగా మాట్లాడాడు. ఉమ్, నాకు తెలిసినంత వరకు ఏ చర్చి ముందు ఎక్కడ కూడా వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు అక్కడైతే పెట్టుకోరు. ఎందుకంటే పెట్టుకో. పూల అమ్మకం వాళ్ళంటే అక్కడ జరగవు కాబట్టి ఎవరు పెట్టుకోరు. అది ఊరికే కల్పించాడు. పూలు అమ్ముకునే వ్యక్తి ఇక్కడ అమ్ముడు పోతాయని చెప్పి వచ్చాడని, ఆ పూలు అమ్ముడు పోలేదని చెప్పి ఈ రకంగా అనడం ఏదైతుందో అది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా దాన్ని ఒక కథ అల్లాడు. ఉమ్. అది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఆ భాష అంత హీనంగా మాట్లాడవలసిన పనే ఉంది. ఇప్పుడు మీ అంత అంత ప్రకారం అది 196 ప్రకారం, భారతీయ బిఎన్ఎస్ ప్రకారం 8 కేసు ఫైల్ చేయొచ్చు అంటారా? అవాయిడ్ చేయొచ్చు ఇమీడియట్ గా. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి పోలీస్ కెన్ టేక్ కాగ్నిజెన్స్. మనం మరి ఇచ్చిన ఇప్పుడు, కంప్లైంట్ బేస్ చేసుకొని వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. కానీ మరి ఇప్పటిదాకా మరి తీసుకొని 190. చేయాలి. వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకుంటలేరు అని అంటే ఇమీడియట్ గా మనం చేయవలసిన పని ఏంటంటే, బాధితులు అనేవాళ్ళు ఆ యొక్క శబ్దంతోని, అతను మాట్లాడిన మాటలతోని ఉమ్, తమ యొక్క మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు, ఉమ్, వీళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్లో, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం. ఆ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకునే పక్షం లోపల కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ రిజిస్టర్ పోస్ట్లో పంపడం. అప్పటికీ చర్య తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, సంబంధిత పోలీస్ స్టేషన్లో చర్య తీసుకోకపోవడం వల్ల కమిషనర్ ఆఫ్ పోలీస్కు, పై అధికారికి మేము ఉమ్, రిజిస్టర్ పోస్ట్లో ఇదే కంప్లైంట్ పంపడం జరిగింది. ఉమ్. అయినప్పుడు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటే మేజిస్ట్రేట్ కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓ, ఓకే. మేజిస్ట్రేట్ తానే స్వయంగా కాగ్నిజెన్స్ తీసేసుకొని వాళ్లకు ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కు దాన్ని ఫార్వర్డ్ చేస్తాడు. అప్పుడు చచ్చినట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఉమ్, అది ఆల్రెడీ ఎలక్ట్రానిక్ రికార్డ్. అది ఈ కెనాట్ ఎస్కేప్. ఐ డిడ్ నాట్ అక్యూజ్ సో అని చెప్పి అనలేడు. ఓకే. కాబట్టి ఈ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ ఇయర్ మేకింగ్ వాట్ ఎవర్ మేడ్ ది అలిగేషన్స్ అగెన్స్ట్ ది ఉమ్. హిందూ ఉమెన్ ఆర్ ది ఉమెన్ ఫోక్. ఓ, ఓకే, ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 200 కేసులు ఫైల్ అయ్యాయని అంటున్నారు. అంటే మరి పోలీస్ స్టేషన్లో ఫైల్ అయ్యాయా, లేకపోతే? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుంటారు. ఉమ్, మరి ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేసినట్టయితే వార్తలు అయితే రాలేదు. అతను అదే. రిమాండ్ చేయాలి. ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఫర్ యువర్ ఓ, కైండ్ ఇన్ఫర్మేషన్, ఓ. 196 అని ఏదైతుందో అది ఉమ్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఓ. అంటే బెయిల్ ఇవ్వకూడని అఫెన్స్. ఉమ్, ఈ రకంగా మాట్లాడి మనోభావాలు, అంటే ఈ యొక్క రెండు మతాల మధ్య విద్వేషాన్ని సృష్టించడానికి మాట్లాడినట్టు ఆ ఆటలతో తెలుస్తుంది క్లియర్గా. ఆ ఆ ఆ విధంగా అయినట్టయితే ఆ వ్యక్తికి 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉందండి. ఓ, ఓకే, ఓకే. ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాతనే అరెస్ట్ అయ్యాక బెయిల్ తీసుకోవచ్చు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఓహో, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తీసుకోవచ్చా? బెయిల్ తీసుకోవాలి. ఓకే, ఓకే. ఉమ్. ఇప్పుడు ఇక చెప్పండి. ప్రార్థనా స్థలాల్లో అన్నట్టయితే, ఇప్పుడు ఆయన పాత రిలీజియస్ ప్లేసెస్ లో అన్నట్టయితే, అంటే మత విద్వేషాలు ఒక ప్లాట్ఫామ్, అంటే రిలీజియస్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని అన్నట్టయితే దానికి 5 సంవత్సరాలు జైలు శిక్ష. ఓ. 196(2) కింద మన ఆ రకంగా శిక్ష ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఆయన అన్నది చర్చిలో అన్నాడు. అవును, చర్చిలో ప్రార్థన స్థలం. స్థలం యొక్క ప్లాట్ఫామ్, ఆ వేదికను మీద నిలబడి లేదా కూర్చొని ఆ ప్లాట్ఫామ్ వేదిక నుంచి ఆయన ఈ పనికిమాలిన సందేశాన్ని అందించాడు. ఉమ్, ఈ పనికిమాలిన సందేశం ముఖ్యంగా అందరూ ఎక్కడున్నాయి. ఈ గమ్మత్ ఏంటంటే చిలకలూరుపేటలో జరిగింది కాబట్టి చిలకలూరుపేటలోనే కేసు ఫైల్ చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఆ చేయొచ్చా యొక్క సార్? విషయంతోనే బాధపడ్డ వాళ్ళు, బాధితులు, వాళ్ళ యొక్క మనోభావాలు గాయపడ్డ వాళ్ళు ఎక్కడైనా తెలంగాణలోనే తీసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఓ, ఓకే, ఓకే.
ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు మరి మనం హైదరాబాద్ లో మనం ఏమైనా చేయగలమా సార్ ఇది? చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక లేడీ ముందుకు వస్తే ఉమ్, ఆమెతోని కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఉమ్, ఇమీడియట్గా రిసీట్ తీసేసుకొని ఆ, మా మనోభావాలు దెబ్బతిన్నవి ఒక ఓకే, గుంపుకు వెళితే ఇంకా మంచిది. ఓకే, ఓకే. అయితే నేను ఇప్పుడు జనాలకి అందరికి ఆ, మీ మీ అదేంటి, మ- ఈ కేసుని ఒకళ్ళు ఎవరైనా ఫైల్ చేస్తే దాన్ని మనము డీప్ గా ఇన్వెస్టిగేట్ చేసి మనం దీన్ని కోర్టు దాకా తీసుకెళ్ళగచ్చా? మనం తీసుకెళ్ళగలచ్చా సార్? తీసుకెళ్ళ డెఫినెట్గా ఆ? సో నేను జనాలకి డెఫినెట్గా ఎవరికి మీ మీ దగ్గరికి ఫార్వర్డ్ కమ్మని చెప్పొచ్చా సార్ నేను మరి? పర్వాలేదు, చెప్పొచ్చు, చెప్పొచ్చు. అప్పుడు ఓ, వాళ్ళకి ఓకే. తగిన సూచన ఇస్తాం. ఆ కంప్లైంట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాం, ఆ రకంగా ఫైల్ చేయమని. ఆ ఆ, తర్వాత తదుపరి యాక్షన్ వారి నుంచి ఎటువంటి యాక్షన్ లేనట్టయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కన్సర్న్డ్ ఆ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రెస్పాండ్ గిట్ట కాని పక్షం లోపల యా, ఇమీడియట్ గా కమిషనర్ ఆఫ్ పోలీస్ కు పంపడం, ఉమ్, రిజిస్టర్ పోస్ట్ లో ఆ యా, అక్నాలజ్మెంట్ పెట్టేసుకొని ఉమ్, మన పోలీస్ మన ఇక్కడ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో ప్రేక్షకులు విన్నారు కదా. సో మీరు ప్రభాకర్ శర్మ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైతే కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో నాకు ప్రైవేట్గా నా మొబైల్కి ఒక మెసేజ్ పెట్టండి. నేను ఐ గివ్ యూ హిస్ నంబర్ అనమాట. సో దట్ మే హీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ హీ విల్ డూ ద నెసరీ థింగ్స్ టు సీ టు ఇట్ దట్ దిస్ స్టాలం రాజు ఈజ్ బిహైండ్ బార్స్. సో మీరు నా నంబర్ వాళ్ళు తెలుసుకోవచ్చు. యాక్షన్ తీసుకోవాలండి. మనం మౌనంగా ఉండడం అనేది సరైనది కాదు. ఎందుకనంటే అంత అసలు చర్చి వేదికగా చేసుకుని మాట్లాడడం అనేది సరైనది కాదు. కాదు. అవును, అది అవును. అది క్లియర్ కట్ కేసు అది. ఎందుకంటే అక్కడ ఎనిమిటీ అనేది క్రియేట్ చేస్తుంది, ప్రమోటింగ్ ఎనిమిటీ యెస్, అనేది యెస్. క్లియర్ గా మనకు తెలుస్తుంది అక్కడ. యాహ్! లేకుంటే అటువంటి శబ్దం వాడవలసిన పని లేదు. అవును. బజారు సంబంధికులు ఏంటండి? ఆ? అదే గదండీ మాట చాలా ఆ, బాధేస్తుంది. ఆ. ఆ! సత్ప్రవర్తన కలిగిన వారు ఎక్కడ ఇంకో చర్చికి వచ్చేవాళ్ళు. ఇంకోటి కూడా అన్నాడు. ఆ, అడదిడంగా తిరిగేవారు కాదు. ఆ, అది కూడా అన్నాడు. ఆ! ఉమ్, అడదిడ్డంగా ప్రవర్తించేవారు కాదు. కాదు, అడ్డదిడ్డంగా బ్రతికేవారు కాదు. అడ్డదిడ్డంగా బతికేవారు కాదు, అడ్డ అడ్డదిడ్డంగా తిరిగేవారు కాదు. హ్మ్. ఇవన్నీ ఏంటి ఆ హిందూ శబ్దాలకు? ఇవన్నీ హిందూ అడ్డదిడ్డం అంటే స్త్రీలు. ఏంటి? అవును, అడ్డదిడ్డం అంటే ఏంటి? అడ్డది అంటే పూలు పెట్టుకున్న వాళ్ళంతా అడ్డదిడ్డంగా తిరుగుతారని, అవును. సత్ప్రవర్తన కలిగి ఉండరని, హ్మ్. బజారు సంబంధీకులని. అవును, అవును. ఈ శబ్దాలు ఏవైతున్నాయో చాలా డ్యామేజింగ్ లాంగ్వేజ్. అవును, అవును, అవును. సో నేను ఇది వీలైనంత అటువంటి వాటిని మనం తాత్సారం చేయకూడదు. అనేక మందిని కలిసేసి వందల వేల కేసులు పడినా తప్పులేదు. ఇటువంటి అంటే ఇప్పుడు వాళ్లకు ఆ, ఇప్పుడు నా 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 ఈ ఆవేదన అంతా కూడా అదే సార్. ఇప్పటికి 200 కేసులు ఫైల్ అయ్యాయన్నారు. కానీ దాని తర్వాత మీరు అన్నట్టు ఎవరు ఫాలో అప్ చేయలేదా మరి ఏంటో ఊరికే తెలియదు. కాంప్లైంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, అవును. ఫాలో అప్ యాక్షన్ ఉండాలి. మనం కంప్లైంట్ ఇచ్చాం, సరే ఏం చేశారు? ఉమ్, దాన్ని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారా? అవును. మరి ఆయన పిలిపించి అడిగారా? యా, నేను ఇప్పుడు ఇప్పుడు ఏదైతే అందుకనే. ఉందో సీడీని కూడా ఎంక్లోజ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ రకంగా సోషల్ మీడియాలో ఇక్కడ వచ్చేసినాయో అవన్నీ ఆ సీడీ ఒకటి తీసేసుకొని ఎంక్లోజ్ చేస్తే బాగుంటుంది. యా, నేను అందుకని జనాలకు చెప్తున్నాను. మీరు ప్రభాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. సో మీ- నా నంబర్ తీసుకోండి. అదే నాది యుఎస్ నంబర్ కాబట్టి +1 తర్వాత 219-880-6548. సో దీనికి మీరు పెడితే నేను ప్రభాకర్ శర్మ, ఎందుకంటే ఆయన పబ్లిక్లో నేను పెట్టడం ఇష్టం లేదు నాకు. అందుకని మీరు నాకు మెసేజ్ పెడితే ఎవరైతే ఇంట్రెస్టెడో పెడదామని అనుకుంటున్నారో ప్లీజ్ పెట్టండి. సో దట్ మిగతావన్నీ మేము చూసుకుంటాము. మీరు ముందైతే కంప్లైంట్లు ఫైల్ చేయడం మటుకు చేసి ఆయనకి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎట్లా కంప్లైంట్ చేయాలో అన్ని కూడా ఆయన చెప్తారు. ఎందుకంటే ఆయనకి మొత్తం స్టోరీ తెలుసు కాబట్టి ఆయన మీకు అన్ని రాసిస్తారు. అది తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఇవ్వటము, వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకోవటము. దాని తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఏమైందండి, ఏమైనా జరిగిందా దాని మీద అని చెప్పి అడగటము.
కాదు కాలేదు అని అంటే ఆయన మళ్ళీ ఆయనే ఒక లెటర్ ఇస్తాడు. దాన్ని మీరు కమిషనర్కి రిజిస్టర్ పోస్ట్ చేసేసి ఆ రిసిప్ట్ కూడా ఆయనకి ఇచ్చేసారంటే ఇక విల్ టేక్ ఇట్ ఫర్దర్ ఫ్రమ్ దేర్. సో అంత మటుకు చేయటానికి ముందుకు రావాలి జనాలు. ప్లీజ్ మీరు చేయండి. ప్రభాకర్ శర్మ గారు, ఉమ్, ఇప్పుడు ఈ స్టాలిన్ రాజ్ కానీ, ఈ క్రిస్టియన్ పాస్టర్స్ కానీ, లేకపోతే ఈ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇప్పటికి వాళ్ళు హిందువుల మీద కానీ చాలా ఇట్లాంటి బురద చాలా చల్లారు. మీకు తెలియదు. తెలుసు కదా. అవును. కరెక్టే కదా. వీటికి అన్నిటికీ వాళ్ళు గ్రడ్జ్ ఎక్కడ పెట్టుకుంటున్నారంటే మన మనకున్న స్క్రిప్చర్స్ కానీ అండ్ వీటికి అన్నిటికీ ఆ, ముందు స్క్రిప్చరు మన ఆ, వేదాల వేదాలు అనుకోండి. వేదాలను చదవలేని వాళ్ళందరూ కూడాను మనుస్మృతి అని అంటున్నారు. ఓకే. అవును. మనుస్మృతిని ఆ, ఆధారం చేసుకొని హిందువులంతా ఇట్లా మాట్లాడుతున్నారు అని బేసికల్లీ ఇవన్నీ రోల్ బ్యాక్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు మనుస్మృతి. మనకు తెలుసు. అవును. అండ్ అక్కడి నుంచి రోల్ బ్యాక్ అయ్యి వేదాల దగ్గరికి వెళ్తుంది. మీ అవును. మీరు యాజ్ అ వేదిక్ స్కాలర్ కూడాను మీరు మీకు వీటికి అన్నిటి గురించి కూడా చాలా అవగాహన ఉంది. మీరు చాలా అధ్యయనం చేశారని తెలుసు కాబట్టి మీరు ఆ, మనుస్మృతిని బేస్ చేసుకొని మనం అసలు జనాలకి ఉన్న జనాలకి అందరికీ కూడాను మనుస్మృతిలో అసలు ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడారు, అట్లాగే రిలీజియన్ గురించి ఏం మాట్లాడాడు, అలాగే ఈ వర్ణాశ్రమాల గురించి ఏం మాట్లాడాడు, ఇవన్నీ మనం జనాలకి ఆ, విశ్లేషిస్తే ఎట్లా ఉంటుందని మీ ఉద్దేశము? చాలా మంచిది. ఎందుకంటే అవసరం, అత్యవసరం. ఎందుకంటే మనసు మీద జరుగుతున్న దాడులు ఉమ్, క్రమంగా మొన్న రాహుల్ గాంధీ ఉమ్, అదేదో ఆర్ఎస్ఎస్ సెక్రటరీ ఓకే. దత్తాత్రేయ ఏదో ఉన్నాడు, ఆ పేరు. ఉమ్, మరి ఏమన్నారంటే 1977 లోపల ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రియంబుల్లో, అంటే రాజ్యాంగం యొక్క ప్రియంబుల్ అంటే పీఠిక, ఉమ్, పీఠిక లోపల ఈ సెక్యులర్ సోషలిస్ట్ రెండు పదాలు చేర్చారు. అవును. ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో మగ్గారు. ఆ అవును. సమయం లోపల ప్రతిపక్ష నాయకులంతా జైల్లో మ్రగ్గినప్పుడు, ఆ, జైల్లో వాళ్ళు 18 నెలల పాటు ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని, పీఠికను సవరించడం జరిగింది. ఓ. ఇది దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి ఆ, ఆ రకంగా వారు ఆ విషయం లేవనెత్తారు. ఎవరు ఎత్తేసరికి ఆర్ఎస్ఎస్? ఎవరు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంటా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారంటే సెక్రటరీ అంటారు, ఆయనే ఓకే. సరసంఘచాలక్ కాదు, సెక్రటరీ. హూఎవర్. ఆ, ఆయన అన్నాడు. సరే, మంచిదే. ఎందుకంటే ఈ దేన్నైనా కానీ అక్కడ చెప్పుకోవచ్చు, పార్లమెంట్లో చర్చ జరగవచ్చు. ఎందుకు చేయవలసి వచ్చింది? ప్రియంబుల్ను అంటే పీఠికను మార్చవలసిన అవసరం ఏంది? ఎవరైనా ఒక పుస్తకం రాస్తే దానికి ముందు మాట అని రాస్తారనుకోండి, ఆ అవును. ముందు మాటను సవరించడం ఏంటండి? ఇప్పుడు ఆ మందు మాట సవరించడం అంత ఈజీనా సార్? ఎవరు ఎట్లా పడితే అట్లా దానికి ఏమి? చేయడానికి వీల్లేదు. అప్పుడు మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి వీల్లేని స్థితి, ఎమర్జెన్సీ విధించారు. అప్పుడు మొత్తం ఉమ్, ప్రతిపక్ష నాయకులంతా జైల్లో పెట్టేశారు. ఓ. ఆ, అక్కడ అప్పుడు దీన్ని ఆ, ఇప్పుడు సెక్యులర్ తర్వాత సోషలిస్ట్ రెండు పదాలు చేర్చారు. ఉమ్, సోషలిస్ట్ పదాన్ని కమ్యూనిస్టులను సంతృప్తి చేయడానికి, ఉమ్, తర్వాత సెక్యులర్ పదాన్ని ఇక్కడ ఉన్న మైనార్టీలు అనే వాళ్ళని సంతృప్తి చేయడానికి పెట్టారు. అంటే ఇది హిందువులది కాదు స్టేటు, ముస్లింది కాదు, క్రైస్తవుది కాదు, ఎవరిది కాదు అనే ఒక భావాన్ని ఎంచుకుంటే సెక్యులర్. అవును. సెక్యులర్ అంటే హిందూ స్టేటస్ను తీసేయడం. ఇంకొక రకంగా చెప్పాల్స్తే హిందూ స్టేటస్ను తీసేయడం. అవును. దీనిపైన చర్చ జరగాలని చెప్పి అన్నాడు. ఉమ్, ఒకవేళ మీరు సదుద్దేశంతో దాన్ని కన్విన్స్ చేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎస్, మేము కూడా దాన్ని వెల్కమ్ అని చెప్పి పార్లమెంట్లో చర్చించవచ్చు. అవును. ఈ కారణాలతో పెట్టాల్సి వచ్చింది, పీఠికను మేము ప్రియంబుల్ని ఈ కారణాలతో మార్చాల్సి వచ్చింది ఉమ్, అని చెప్పి కన్విన్స్ చేసి తప్పేముంది? నథింగ్ రాంగ్. అవును. ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు కన్విన్స్ ది పీపుల్, ఉమ్, కన్విన్స్ ది మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్, వాట్ ప్రివెంటెడ్ దెమ్?
అవును. అవును. అవేం చేయకుండా అటువంటి అంటే రాజ్యాంగాన్ని యొక్క పీఠిక విషయంలో కూడా చర్చ జరగాలంటున్నారంటే మనుస్మృతిని తీసుకొచ్చి పెడతానని చెప్పి వీరి యొక్క ఉద్దేశం, వీరి యొక్క ఆంతర్యం అని చెప్పి ఆయన ట్వీట్ చేసేసాడు రాహుల్ గాంధీ. వారిని దా అసలు ఇటు అసలు తిరిగి మనుస్మృతి, అటు తిరిగి ఇటు తిరిగి మన మనుస్మృతి. అసలు మనుస్మృతిలో ఏముంది విషయం? ఏ యొక్క శబ్దం మానవాళికి వ్యతిరేకంగా ఉంది? ఉమ్, శూద్రులు శూద్రులే ఉండాలని ఎక్కడైనా ఉందా? శూద్రచ్చ బ్రాహ్మణతామేతి బ్రాహ్మణచైవ శూద్రస్తత అని చెప్పి శ్లోకమే ఉంది. ఆ, శూద్రుడు పురుషార్థం ద్వారా బ్రాహ్మణుడు కావచ్చు, ఆచార ప్రశ్న అయితే బ్రాహ్మణుడు సైతం శూద్రుడు చేయమని చెప్పి మనుస్మృతి శ్లోకం ఉన్నప్పుడు ఇక జన్మతో వర్ణ వ్యవస్థ ఎక్కడిది? లేనే లేదు. ఉమ్, మరి ఈ శ్లోకాన్ని రెఫర్ చేయకుండా మనుస్మృతి శూద్రులకు వ్యతిరేకం అనడం ఏంటి? జన్మనా ఉమ్, జాయతే శూద్ర. సూపర్. పుట్టుకతోనే ఎగ్జాక్ట్లీ. నీవైనా నేనైనా అందరం శూద్రుడే. సంస్కారాలు ద్విజ ఉచ్యతే, ఉపనయన సంస్కారాల ద్వారా ద్విజుడైతాడు అని ఉంది. అవును. మరి దానికి అర్హత ఉన్నప్పుడు చక్కగా మన మనుస్మృతిలో ఈ శ్లోకమే ఉన్నప్పుడు మరి అవును. మనుస్మృతిలో దాడి ఎందుకు? అంటే మనుస్మృతి చదివా చదవక, చదివినట్టయితే ఈ శ్లోకం తప్పనిసరి వాడి దృష్టికి వచ్చేది. శూద్రచ్చ బ్రాహ్మణత మీదని స్పష్టంగా ఉంది. శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చు అని ఉన్న తర్వాత ఇంకా బాధ ఏముంది? అవి చెప్పాలి సార్. అవి చెప్తే ఇంకేముంది, ఇంకేమైనా ఉందా వాళ్ళకి? మీరొకళ్ళు. ఇవి చెప్పరు. చెప్పక ఏదో చెప్పేసి ఎక్కడెక్కడో. వాస్తవానికి మహర్షి స్వామి దయానంద సరస్వతి మనస్సుని చూస్తూ నిజానికి అన్ని స్మృతుల కన్నా చాలా మేటిగా శిరోమణి ఉన్నది మనుస్మృతి అన్నాడు. కాకపోతే ఉమ్, అందులో కొన్ని ప్రక్షిప్తాలు చేర్చబడ్డాయి. ప్రక్షిప్తాలు అంటే అడిషన్స్ చేశారు. అది నా ఉద్దేశంలో అయితే అది బ్రిటిష్ వారి హయాం లోపట విభజించి పాలించు నీతి కొరకు కొన్ని శ్లోకాలను కొంతమంది సంస్కృతం తెలిసిన పండితులు లేదా సంస్కృత పరిజ్ఞానం ఉందనుకున్న విల్సన్ అటువంటి వాళ్ళు, లేకుంటే మ్యాక్స్ముల్లర్ అటువంటి వాళ్ళు, ఇంకా గ్రిఫిత్ అటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొని ఈ శ్లోకాలను రచించి అందులో పెట్టారండి. ఉమ్, 100%. ఒకవేళ మన వాళ్ళ ఉద్దేశమే అదై ఉంటే ఉమ్. ఈ శూద్రత్య బ్రాహ్మణత మీద అనే శ్లోకాన్ని తీసేయాలి. అది ఉంటుంది, ఇది ఉంటుందా? రెండు ఎలా ఉంటాయి? అవును. ఒకటి జన్మతోనే బ్రాహ్మణుడు అవుతాడని, ఇంకోటి లేదు శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చు అని చెప్పి అని ఇంకో శ్లోకం. అంటే రెండు పరస్పర విరుద్ధ శ్లోకాలు. ఎగ్జాక్ట్లీ. ఇందులో ఏదో మూల శ్లోకం అయి ఉండాలి. మూల శ్లోకం ఏముంది? వేదానికి అనుకూలం ఉన్నది మూల శ్లోకం. ఎగ్జాక్ట్లీ. ఆ, ఎగ్జాక్ట్లీ. వేదం ఏం చెప్తుంది? అందరూ చదువుకోవచ్చు అని చెప్తుంది. అవును. యదేమాం వాచం కళ్యాణి మావద జనేభ్య బ్రహ్మరాజన్యాభ్య శూద్రాయ చ ఆర్యాయ స్వాయ చ అరణాయ అని చెప్పి స్పష్టంగా యజుర్వేద మంత్రమే ఉంది. ఉమ్, నేను ఈ యొక్క కళ్యాణకరమైన సర్వహితకరమైనటువంటి ఈ యొక్క వేదవాణిని ఏ రకంగా అయితే వినిపిస్తున్నానో మీరును జనేభ్య అన్నాడు పరమేశ్వరుడు. ఉమ్, జనులందరికీ వినిపిస్తున్నాడు. ఆ జనుడు ఎవరు అని చెప్పి మళ్ళా వీళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పి బ్రహ్మ, బ్రాహ్మణుడు, రాజన్య క్షత్రియుడు, అర్యాయ వైశ్యుడు, వాళ్ళ యొక్క అనుచరులు భృత్యులు అందరికి కూడా వేదం చదివే అధికారం ఉందని చెప్పారు స్పష్టంగా. ఉమ్. ఉన్న తర్వాత ఇంక బాధ దేనికి? ఈ విషయాలు వీళ్ళు ఎప్పుడు డిస్కస్ చేయరు. చెప్పరు బయటికి అసలు. ఎంతసేపటికి శూద్రులను వేదాల నుండి వంచారని చెప్పి ఎక్కడ లేదు, అటువంటిది ఎక్కడ లేదు. అటువంటిది ఉండనే ఉండదు. ఇప్పుడు నిన్ననే ఎక్కడో విన్నాను సార్ నేను. ఉమ్. శూద్రుల్ని మనం కొన్నాళ్ళు ఆ, చేశాము కరెక్టే, అందుకనే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు అని అంటే, నాకు తెలిసైతే మటుకు ఈ ఆ, శూద్రుల్ని అణగదొక్కటం ఇదంతా కూడా బ్రిటిష్ కాలంలోనే జరిగి ఉండొచ్చు, కానీ దానికి ముందు అవును. జరగలేదు అని చెప్పి నేను అంటాను. వాస్తవం మీరేమన్నా? లేదు. ఇప్పుడు ఒక ఒక వయసు కాసేపు మనం ఆర్గ్యుమెంట్ సేపు మన వాళ్ళు చేశారు. హిందువుల సమాజంలో కూడా ఈ వ్యవస్థ ఈ ఇటువంటి కుప్రథ ఉంది అని చెప్పి అనుకుందాం. ఎప్పుడు 1000 సంవత్సరాలు విదేశీయులు పాలించారు, అవును. 700 సంవత్సరాలు ముస్లింలు పాలించారు, 300 సంవత్సరాల వరకు ఆంగ్లేయులు పాలించారు. అవును. మరి వీళ్ళు ఇటువంటి ప్రథను అంటే కుప్రథ చెడు ఆ, ఉమ్. దురాచారాన్ని వాళ్ళు తొలగించాలనుకుంటే 1000 సంవత్సరాలు ఎందుకు తొలగించలేకపోయారు? ఆ. వాళ్ళ హయాంలో అయితే జరిగి ఉండేది కదా.
అవును. మనం అంతకుముందు జరిగిందని కూడా ఒప్పుకోవడం లేదు. హ్మ్. కాసేపు ఎగ్జాక్ట్‌లీ. ఉంది అని అనుకుందాం. 1000 సంవత్సరాలు మీరు పాలించిన వ్యక్తులు మరి దీన్ని ఎందుకు తొలగించలేకపోయారు? ఎగ్జాక్ట్‌లీ. ఈ దోషం అంతా 1000 సంవత్సరాల పాలకులదే అవుతుంది అప్పుడు. ఒక వ్యక్తి 7 తరాలు ఇటు అయితే 10, అంటే 1000 సంవత్సరాలంటే దాదాపు 10 తరాలు గడిచిపోయింది. అవును. ఇంకెక్కువే గడిచిపోతుంది. అవును. ఎవరు ఎవరిని బాధితులు ఎవరు, బాధకుడు ఎవరు? కోర్టులో కేసు వేయాలంటే కాజా ఫ్యాక్షన్ కావాలి. కాజా ఫ్యాక్షన్ కావాలంటే ఎప్పుడు జరిగింది ఆ సంఘటన, హ్మ్. ఎవరు చేశారు, బాధకుడు ఎవరు, నేరస్తుడు ఎవరు, కోర్టులో బాధితుడు విక్టిమ్ ఎవరు? అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుంటే వాళ్ళు కోర్టులో కేసేసి చేసి ఉండొచ్చు కదా! మీరనేది. చేసి ఉండొచ్చు. నేను నిర్మూలించవచ్చు. ఇటువంటివన్నీ మా హయాంలో కూడా వందల వేల కేసులు పడ్డాయండి. చూడండి, ఒకసారి మా యొక్క రిపోర్ట్ చూడండి. మా ప్రివీ కౌన్సిల్ యొక్క ఆ, రిపోర్ట్ చూడండి. ఇంకేదైనా డిస్ట్రిక్ట్ కోర్టు రిపోర్ట్ చూడండి అని చెప్పి, హైకోర్టు రిపోర్ట్ చూడండి చెప్పొచ్చు. సో, వాళ్ళు ఊరికనే పుస్తకాలు ప్రచురించి చేశారు తప్ప ఇంకంతకు మించి ఇంకేం చేయలేదు అంటారు మీరు. ఎక్కడ జరగలే అసలు. శూద్రుడు చదవకూడదు, వినకూడదు అనేది వాళ్ళు కల్పించింది కాబట్టి కేవలం విభజించి పాలించే నీతి కొరకు దాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ అర్థమైంది. లేదు. అర్థమైంది. పోనీ స వేదాల్లో పలానా చోటు ఉందని చెప్పమని చెప్పండి. సరే సార్. మనము ఇట్లా అయితే ఒక పని చేద్దాం సార్. ఉమ్, ఆహ్, ముందు మనుస్మృతి మొదలుపెట్టి ఇవన్నీ ఓకే. ఒక్కొక్కటిగా మనం నిదానంగా మాట్లాడదాము. అన్నీ ఇవాళే ఓకే. మొదలుపెట్టాం కాకుండా. సో, పర్లేదు. మనము నేను మీతోటి మళ్ళీ మాట్లాడి మీ టైం చూసుకొని దాన్ని బట్టి మనం వి విల్ చాక్ ఔట్ ఎ మనం ప్లాన్ అన్నమాట ఆన్ వీళ్ళు. థిస్. ఓకేనండి? ఓకే. యాహ్! సో, ప్రేక్షకులు మీరు అందరూ కూడాను కేసులు వేయటానికి రెడీ అవ్వండి. వేసేసి నా వేయటానికి నన్ను మళ్ళీ కాంటాక్ట్ చేస్తే నా నంబర్ మళ్ళీ చెప్తున్నా 2198806548. యూఎస్ కాబట్టి +1 పెట్టాలి మీరు. +1 2198806548. దీనికి ఒక మెసేజ్ పెడితే నేను మీకు ప్రభాకర్ శర్మ గారి నంబర్ ఇస్తాను. ఆయన హైకోర్టులో కాబట్టి ఆయన మీకు అన్ని డ్రాఫ్ట్ చేసి ఇస్తాడు. ఏ కేసులకి వాటికి ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ కేసు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఇవ్వటము. ఇంకోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి పోయి దీని మీద ఏమన్నా అప్డేట్ ఏమన్నా ఉందా లేదా అని చెప్పి. ఆ రిసిప్ట్స్ అన్ని తీసుకొచ్చి ప్రభాకర్ శర్మ గారికి ఇస్తే హి విల్ టేక్ ఇట్ ఫర్దర్ అన్నమాట. ఇంత మటుకు చేయండి మీరు. వి విల్ మనస్ఫూర్తిగా మీద మేము ఇంక త్వరలో ఒక సెషన్ మొదలు పెడతాము. ఇంకా సీరియస్‌గా మొదలుపెట్టి చేస్తామన్నమాట. అంతే కదా ప్రభాకర్ శర్మ గారు? అంతే, తప్పనిసరి చేద్దాం. యాహ్! మనుస్మృతి మీద ఎటువంటి అపప్రథ ఇంతవరకు వచ్చిందో అవును. దాన్ని దూరం చేద్దాం. అంటే యథార్థంగా మనం చూస్తున్న శ్లోకాల ద్వారానే. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మనుస్మృతి లోపల మచ్చుకైన అటువంటి ద్వేషం అనేది మనువు కల్పించలేదు. అది యాహ్! యథార్థం. యాహ్! షూర్ అండి. ఏదైనా ద్వేషం కల్పించినట్టు శ్లోకాలు ఉన్నాయంటే అది బ్రిటిష్ వాదాయంలో చేర్చబడ్డ శ్లోకాలు. షూర్ అండి. యాహ్! యాహ్! మనం మాట్లాడదాం. అది ఎ కొంతమంది ఆడతారు మీరెట్లా చెప్తారు అని చెప్పి ఇందాక ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. మనం వాటి గురించి ఇంకా ఫర్దర్‌గా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే సార్ అయితే. ఆ, డన్. మంచి నమస్తే. ఓ ఓం